తోటకూర మా ఇంటి తోటలో వచ్చిన తోటకూర. మా ఇంటి తోటలో కాదండి. మా ఇంటి ముందుకొస్తే నేను ఆకుకూరలు తీసుకున్న తోటకూర కట్టలు 3 అలాగే గోంగూర ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక పొద్దున్నే స్కూల్‌కి ఎలాగో పంపించాలి కదా! ఎర్లీ మార్నింగ్ వచ్చింది కదా! ఇవాళ లంచ్ బాక్స్‌లో తోటకూర కర్రీ చేసేద్దాం అని చెప్పి ఇక కర్రీ కూడా చేసేసా. ఒక కట్ట కర్రీ చేస్తే నలుగురికి కరెక్ట్‌గా వచ్చేస్తదండి. కొంచెం తోటకూర కట్టలు కూడా పెద్దవే అనమాట. సరే కదా అని చెప్పి ఆళ్ళని పంపించేసాక ఈ తోటకూర, గోంగూర ఇట్లాంటియేమన్నా తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఫాస్ట్‌గా చేసుకోవడానికైతే బానే ఉంటది కానీ, నిదానంగా తర్వాత కోసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చులే అని ఉంటే, అదొక లేజీనెస్ వచ్చేస్తది. నాకే అట్లా అనిపిస్తదో, లేతే ఇట్లా చేసుకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అట్లా అనిపిస్తదో నాకైతే తెలీదు గానీ, ఇక్కడ నేను ఈ ఆకుకూర కట్టలు 2 క్లీన్ చేసి కట్ చేస్తున్నా. కట్ చేస్తున్నంత సేపు అబ్బా! తోటకూర తీసుకోకుండా ఉండాల్సిందే తీసుకోకుండా ఉంటే బావుండేదేమో, ఇట్లా కోసే పని ఉండేది కాదు అని. అందులో నాకు ఇట్లా తోటకూర ఇట్లాంటివన్నీ ఇట్లా కింద కూర్చొని చక్కగా కత్తిపీట కింద చాట పెట్టేసి, ఇట్లా కట్ చేసుకోవడం అంటే మంచి ఇంట్రెస్ట్. కాకపోతే నేను కోసే టైం మాత్రం కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే కోసినంత సేపట్లో అస్తమానం లేస్తూ కూర్చుంటూ ఇదే సరిపోయిందసలు నాకైతే. ఇంక వాయిస్ ఓవర్ ఇస్తున్నా గానీ, ఎనకాల నాయిస్ కూడా వస్తుందండి. మా ఇంట్లో 2 కుక్కలున్నాయి. ఆ 2 కుక్కలు నేనెప్పుడు వాయిస్ ఇచ్చినా సరే, డిస్టర్బెన్స్ ఇస్తూనే ఉంటాయి. ఇంకేం చేస్తాం, ఇంకెట్లా అయినా సరే ఇంక కోసేసి పక్కన పెట్టేద్దాం అని చెప్పి గబగబా క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ చేసి దేనికి దానికి సెపరేట్ చేసేసి బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాననమాట. ఇంకా గోంగూర ఉందండి. ఆ గోంగూర కోసేటప్పటికి సరిపోద్ది. నాకనిపిచ్చింది అసలు నా లేజీనెస్‌కి నాకున్న బద్ధకానికి అసలు శుభ్రంగా కట్ చేసి ఇస్తే బావుండేదేమో అనిపిచ్చింది. కానీ అట్లా కన్నా కూడా ఇట్లా మనం శుభ్రం చేసుకొని, కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటేనే మంచిది కదా! ఇక 2 గట్లు కూడా శుభ్రంగా కట్ చేసేసి నీట్‌గా చేసేసుకొని కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఏది చేయాలంటే అది చేయొచ్చనమాట. ప్రిపేర్డ్‌గా ఉంటాను కాబట్టి ఇవాళ కూర అయింది కాబట్టి ఈసారి తోటకూర, టమాటా, వడియాలు కలిపి పులుసు చేస్తాను. ఇంకొకసారి అదే ఒక కట్ట తోటకూర పప్పులో వేసుకుంటే బావుంటుంది కదా! అందుకని రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోద్దని చెప్పి గబగబా కోసేస్తున్నాననమాట. ఎందుకనో గాని కొంచెం నిద్ర వచ్చినట్టుగా అనిపించిందండి ఇవి చేసేటప్పటికి. అందుకనే చెప్తున్నా. ఇంక 2 బాక్సులు ఇట్లా పెట్టేసా. మాకు తోటకూర కాడలకి పీసొస్తదనమాట. ఆ పీస్ తీసి పక్కన పెట్టేసి, కత్తిపీట పక్కన పెట్టేసి, ఫ్రిడ్జ్ డోర్ తీసి 2 బాక్సులు ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేయక చాలా రోజులయిపోతుంది. ఈసారి క్లీన్ చేయాలి. నేను చేసిన తోటకూర పెసరపప్పు కూరనమాట. అసలు మా ఆయన గారికి ఈ బాండీలో చేయటం అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఈ గోంగూర కట్టలు మిగిలిపోయినాయి. ఇది నెక్స్ట్ షాట్‌లో చెప్తా ఏం చేశాను, ఏంటి అనేది. వీడియో నచ్చి